ఎలాంటి వాడు ఎలా అయిపోయాడురా. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను చూసి ఇవే అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు ఆయన సినిమా వచ్చిందంటే పూనకాలు వచ్చినట్లు బాక్స్ ఆఫీస్ ఊగిపోయేది. సినిమా ఎలా ఉన్నా కూడా రికార్డులు మాత్రం ఖచ్చితంగా వచ్చేవి. విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్లు 200 కోట్లు వసూలు చేసేది ఆయన సినిమాలు. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. 100 కోట్లు పక్కన పెట్టు, ముందు సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా విడుదలైన సికిందర్ సినిమాకు ఇప్పటివరకు కనీసం 100 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్కు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. సమస్య ఎక్కడుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకో తెలియదు కానీ ముందు నుంచే సికిందర్ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సల్మాన్కు ఎంతో ఇష్టమైన బాగా కలిసి వచ్చిన రంజాన్ పండగకి వచ్చినా కూడా కలెక్షన్స్ రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. 2 ఏళ్ల క్రింద ఈద్ సందర్భంగా వచ్చిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టర్ అయింది. 2 సార్లు పండక్కి వచ్చి ఎలాంటి మ్యాజిక్ చేయకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు సల్మాన్ ఖాన్. ఒకప్పుడు ఈయన సినిమా రంజాన్కి వస్తుందంటే రికార్డులు షేక్ అయిపోయేవి. వచ్చిన ప్రతిసారి కొత్త రికార్డులు క్రియేట్ చేసేవాడు కండల వీరుడు. ఇప్పుడు కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు, కాకపోతే అవి ఫ్లాపుల పరంగా. సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమాకు కనీసం 100 కోట్ల కలెక్షన్ రాలేదంటే దానికంటే దారుణమైన అవమానం మరొకటి లేదు. ఈ సినిమా ఫ్లాప్ కంటే సల్మాన్ ఖాన్ను మరొకటి బాగా ఇబ్బంది పెడుతోంది. తను బాలీవుడ్లో అందరి సినిమాలకు సపోర్ట్ చేస్తాడు, కానీ తన సినిమా వచ్చినప్పుడు ఎవరు తనకు సపోర్ట్ చేయట్లేదు అనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది. తను స్టార్ హీరో కాబట్టి ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని అందరూ అనుకుంటున్నారని, కానీ ఖచ్చితంగా తనకు కూడా సపోర్ట్ కావాల్సిందే అంటూ ఈ మధ్య ఒక కమెంట్ చేశాడు సల్మాన్. దీనిని బట్టి ఆయన బాలీవుడ్లో ఒంటరి అయిపోయాడు అనే విషయం అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్లో సల్మాన్ పని అయిపోయిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. తనకు ఎంతో కలిసి వచ్చిన దక్షిణాది దర్శకులతో పనిచేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పని జరగడం లేదు. ఆ మధ్య ప్రభుదేవా, తాజాగా మురుగదాస్ ఇద్దరూ ఆయనకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. సల్మాన్ మార్కెట్ ఒకప్పట్లో ఇప్పుడు లేదు. ఆయన ఒక్కడికే కాదు, అమీర్ ఖాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పట్లో ఈయన సినిమా వస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టేది, కానీ ఇప్పుడు వచ్చినట్లు కూడా ఆడియన్స్కి ఐడియా ఉండట్లేదు. ప్రేక్షకులు అప్డేట్ అవుతున్నా వాళ్ళు మాత్రం అక్కడే ఆగిపోవడంతో వాళ్ళ సినిమాలు కూడా అంతే దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ తనను తాను బాగా అప్డేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. పూర్తి స్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంది.